హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ టాస్క్ల పరంగా అమితంగా ఇష్టపడిన కంటెస్టెంట్స్ ఒకరు పృథ్వీ. హౌస్లో ఉన్నన్ని రోజులు ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. కనీసం టాప్ 5 వరకైనా వస్తాడు అనుకుంటే నేడు ఆయన ఎలిమినేట్ అయ్యాడు. హౌస్లో ఏ సందర్భం ఎదురైనా పృథ్వీ మాస్క్ లేకుండా ప్రవర్తించాడు. తన ఎమోషనల్ అసలు దాచుకోలేదు, తన బలహీనతలను కూడా దాచుకోలేదు. స్వచ్ఛంగా గేమ్ ఆడి టాస్క్లో తోపు అనిపించుకొని నేడు ఆయన బయటికి వచ్చేశాడు. పృథ్వీ స్నేహం అనే బంధానికి అత్యంత ప్రాధాన్యత విలువ ఇస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఒక మాట ఇచ్చాడంటే ఎలాంటి సందర్భం వచ్చినా ఆ మాట తప్పకుండా నిలబెట్టుకోవడం అతని స్టైల్. అందుకే 13 వారాల నామినేషన్లో ఉన్నప్పటికీ కూడా జనాలు ఆయన నిజాయితీని మెచ్చుకొని హౌస్లో సేవ్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా తన మిత్రుడైన సోదరి సమానుడైన నిఖిల్కి ఒక మాట ఇచ్చాడు. నువ్వు బయటికి వస్తే కప్పుతోనే రావాలి, నీ గెలుపు కోసం ఏమి చేయాలో నేను అది బయట చేస్తానని నిఖిల్కి మాట ఇచ్చాడట. ఇదంతా పృథ్వీ వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద జరిగిన సంఘటన. అంటే ఇన్ని రోజులు పృథ్వీ కోసం పనిచేసిన పిఆర్పి టీం ఇక నుండి నిఖిల్ కోసం పని చేయబోతుందన్నమాట. ఇది ఖచ్చితంగా నిఖిల్కి ఒక ట్రోఫీ తెచ్చిపెట్టేందుకు ఉపయోగపడవచ్చు. ఎందుకంటే నిఖిల్కి ఇప్పటికే బయట సీరియల్ ఆర్టిస్టులు సపోర్ట్ ఒక రేంజ్లో ఉంది. ఇతను టైటిల్ విన్నింగ్ అవ్వాలని ప్రతిరోజు తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు ఆడియన్స్ సపోర్ట్ కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి నిఖిల్ గౌతమ్ మీద భారీ మార్జిన్తో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.